న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ గేర్ మార్చింది. రైతు సమస్యలపై కమలం పార్టీ పోరుబాట పట్టింది. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో రేపటి నుంచి 3 రోజుల పాటు యాత్ర చేయనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు సందర్శించనున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలపనున్నారు. రైతులతో ముఖాముఖి కానున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతు సమస్యలపై బీజేపీ కమలం పార్టీ పోరుబాట పట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో 3 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ గంగోత్రి, రైతుల సమస్యలపై ప్రధానంగా ఏదైతే ఈ వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క తాత్సారం చేస్తూ ఉందో వడ్ల కొనుగోలుకు సంబంధించి బీజేపీ దీనికి సంబంధించి జంగు సైరన్ ఊదాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి సోమవారం నుంచి 3 రోజుల పాటు కూడా ఈ రైతుల సమస్యలపై ఈ రైతుల వడ్ల కల్లాల దగ్గరికి, ఐకేపీ సెంటర్ల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రైతులతో నేరుగా ముఖాముఖి కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎక్కడికక్కడ ఎండగట్టి రైతులకు అండగా బీజేపీ ఉంటుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏదైతే రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో 3 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. ప్రధానంగా మొదటి రోజు మనం చూసుకున్నట్టయితే తాండూరులో ఇక్కడ ప్రధానంగా రైతుల సమస్యలకు సంబంధించి రైతుల దగ్గరికి వెళ్ళి వడ్ల కొనుగోలు సెంటర్ల దగ్గరికి వెళ్ళి ఆ వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది, ఎన్ని రోజుల నుంచి కూడా రైతులు పరిగాపులు కాస్తూ ఉన్నారు, ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను పండించడం ఒక ఎత్తు, దాన్ని అమ్ముకోవడం మరొక ఎత్తులాగా మారిందని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కానివచ్చు, ఇతర వేదికల్లో కానివచ్చు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ వడ్ల కొనుగోలుతో పాటు మొక్కజొన్నల కొనుగోలుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం వహిస్తుంది అని చెప్పి బీజేపీ నేతలు ఎక్కడికెక్కడ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ 3 రోజుల పాటు కూడా ఈ యొక్క యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్తో పాటు బీజేపీకి చెందినటువంటి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొనబోతా ఉన్నారు.